ప్రభునందు కూడి వచ్చిన అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు. అందరికీ వందనాలండి. చాలా ఉక్కపోతగా ఉంది, ఫ్యాన్లు తిరుగుతున్నాయి కానీ గాలి రావట్లేదు. ప్రార్థన చేయండి, మంచి ఏసీ కొనుక్కుందాం. సో మనకి వేసవికాల సమయంలో బాగా ఉపయోగపడుతుంది. ప్రార్థన చేయండి అమ్మా. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. ఆదికాండం 20వ అధ్యాయము 3వ వచనాన్ని వాక్య కొనసాగింపు కొరకు మనం చదువుకుందాం. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకునొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషుని భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను. ప్రార్థన చేద్దాం. కృపగలిగిన తండ్రి, దయగలిగినటువంటి మా దేవ, పరిశుద్ధుడా, మీకు వందనము, స్తోత్రము, కృతజ్ఞతనైనా ఉదయకాల సమయంలో పునరుద్ధాన ఆరాధనలో మొదటి వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ఆరాధన వాక్యం ద్వారా మీరు మమ్మలను బలపరిచినందుకు కృతజ్ఞతలు ప్రభా. మరి రెండవ వాక్యం ద్వారా కూడా మమ్మలను బలపరచండి. కూడి వచ్చిన నీ బిడ్డలమైన మేము నీ మాట కొరకు ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటున్నాం. మాకు సహాయం చేసి మమ్మలను బలపరిచి ప్రోత్సాహపరచండి. మేము ఆత్మీయంగాను విశ్వాసంలో ఎదుగుటకు, జ్ఞానాభివృద్ధిని చెందుటకు మీరు మాకు సహాయం చేయండి. నీ మాటల వలన మేము జ్ఞానం కలిగి ఉండుటకు నీ కృప మాకు తోడుగా ఉంచి బలపరచండి. నిలవబడిన నీ దాసుడినైన నేను వట్టి మట్టి పాత్రను గనక మీకు నచ్చిన పాత్రగా వినియోగించుకున్నామంటూ ప్రార్థిస్తూ కృతజ్ఞతాస్తుతులు తండ్రి మీకు తెలియజేస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. మరొకసారి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభాలు. అందరికీ వందనాలండి. మనము ఆదికాండము 20వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈ అధ్యాయంలో చాలా అంశాలు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాము. పోయిన వారం మనం ఈ అధ్యాయంలో ప్రార్థన యొక్క ప్రభావము లేదా ప్రార్థన ప్రతిఫలాలు ఈ అధ్యాయంలో నేర్చుకున్నాం. ప్రార్థన వలన జరిగినటువంటి పరిష్కారాలు, అబీమెలెకు గృహంలో ఎన్ని సమస్యలు పరిష్కరించబడ్డాయో ఈ అధ్యాయంలో మనం చూసాం. ఈరోజు ఈ అధ్యాయం ధ్యానంలో దేవుడు అబ్రహాము గురించి, అబీమెలెకుల గురించి మాత్రమే కాకుండా ఈ అధ్యాయం దేవుని గురించినటువంటి కొన్ని విషయాలు మాట్లాడింది. దేవుడు ఎవరు, ఆయన ఏమై ఉన్నాడో, దేవుని గుణలక్షణాలను గురించి ఆదికాండము 20వ అధ్యాయంలో కొన్ని వచనాల యొక్క ప్రస్తావన వలన మనకు తెలుస్తూ ఉంది. బహుశా దేవుని చిత్తమై ఉంటే ఈ రోజుతో ఈ అధ్యాయాన్ని మనం ముగించుకుపోతూ ఉంటున్నాం. హల్లెలూయా. ప్రియులారా, మరి చాలామందికి దేవుణ్ణి గురించినటువంటి అవగాహన ఉండదు. అవగాహన లేకుండానే దేవుని మీద విశ్వాసం ఉంచుతూ ఉంటారు. అయితే విశ్వాసం ఉంచడం తప్పు కాదు, కానీ విశ్వాసం ఉంచిన తర్వాత అవగాహన తెచ్చుకోవాలి. మనం జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, దేవుణ్ణి గూర్చిన విషయాలు నేర్చుకోవాలి. ఈ 20వ అధ్యాయం దేవుని గురించి కొన్ని లక్షణాలు, ఆయన గుణలక్షణాలని ఈ అధ్యాయంలో భక్తుడైనటువంటి మోషే పొందుపరచడం జరిగింది. దాదాపు 8 గుణలక్షణాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. ఎన్ని గుణలక్షణాలండి? 8 గుణలక్షణాలు, దేవుని గుణలక్షణాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. వాటిని క్లుప్తంగా మనం నేర్చుకొని తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేద్దాం. పరిశుద్ధ వాక్యంలో మనం చదివిన వాక్యంలో, అయినను దేవుడు రాత్రివేళ, ఎప్పుడంట ఇది? రాత్రివేళ దేవుడు స్వప్నమందు, ఎలాగంటది? స్వప్నము అంటే కళ. స్వప్నమందు అబీమెలెకునొద్దకు వచ్చి, స్వప్నమందు అబీమెలెకునొద్దకు వచ్చి, ఇక్కడ దేవుని లక్షణం ఒకటి కనబడుతూ ఉంది. వచ్చాడు. దేవుడు ఏం చేశాడంట? వచ్చాడు.
రావడం అంటే ఏంటి? రావడం అంటే ఏంటి? రావడం అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు ఉన్నావు కాబట్టి ఇక్కడికి వచ్చావు. గడిచిన రాత్రి ఉప్పే శిరోమణి నా దగ్గరికి వచ్చాడంటే నమ్ముతారా? ఎక్కడున్నాడు రావడానికి? లేడు. అవునా కదా? లేడు కాబట్టి రాలేడు, రావడానికి అవకాశం లేదు. మరి ఇక్కడ రాత్రి వేళ స్వప్నమందు దేవుడు అబీమెలెకు దగ్గరకు వచ్చాడు. ఆయన వచ్చాడు అంటే దాని అర్థం ఏంటి? ఆయన ఉన్నాడు. ఆయన ఏంటండి? ఉన్నాడు కాబట్టి రాగలిగాడు. అదే మొదటి లక్షణం. దేవునికి ఉన్నటువంటి మొదటి లక్షణం ఏంటంటే ఆయన ఉన్నవాడు. ఆయన ఎవరంట? ఉన్నవాడు. ఆయన ఉన్నాడు. ఆయన ఉనికి ఉంది. ఇంగ్లీష్లో బాగుంటుంది ఈ మాట, గాడ్ ఎగ్జిస్టెడ్ అని ఉంటుంది. గాడ్ ఎగ్జిస్టెడ్. దేవుడు ఉన్నాడు. ఆయన పేరు కూడా అదే. ఒక రోజున మోషేని దేవుడు ఇశ్రాయేలుల దగ్గరికి వెళ్ళమంటాడు. ఇశ్రాయేలుల దగ్గరికి వెళ్ళమంటే మోషే అడుగుతాడు దేవుణ్ణి, ఇశ్రాయేలుల దగ్గరికి నేను వెళతాను, కానీ వాళ్ళు అడుగుతారు నువ్వెవరు, నీ పేరేంటి అని అడుగుతారు. నిర్గమాకాండం 3వ అధ్యాయం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 13వ వచనం. మోషే, చిత్తగించుము, నేను ఇశ్రాయేలుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరు ఏమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలను అని దేవుణ్ణి అడిగాడు. ఏంటంట? ఇక్కడ మోషే దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. ఏమడిగాడు దేవుణ్ణి? నేను ఇశ్రాయేలుల దగ్గరికి వెళతాను, వెళ్ళిన తర్వాత మీ పితరుల దేవుడు నన్ను మీ యొద్దకు పంపాడు అని నేను వాళ్ళతో చెబుతాను. అయితే ఇంతకీ మా పితరుల దేవుడు ఎవరు, ఆయన పేరేంటి అని వాళ్ళు అడుగుతారు. వాళ్ళు అడిగితే నేను రీప్లేగా అంటే జవాబు ఏం చెప్పాలి? నేను అప్పుడు దేవుడు అంటున్నాడు, ఎందుకు దేవుడు మోషే అడిగిన ప్రశ్నకు దేవుడు నేను ఉన్నవాడను. దేవుడు ఎవరంట? కొంచెం నిదానంగా చదవండి, కంగారు పడొద్దు, నిదానంగా చదవండి. దేవుడు ఎవరంట? ఉన్నవాడు. గాడ్ ఈజ్ ఎగ్జిస్టెడ్. దేవుడు ఉన్నాడు. దేవుడు ఎవరంట? ఉన్నవాడు. అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను, మరియు ఆయన ఉండుననువాడు. ఎలాంటి వాడంట? ఉండుననువాడు. ఆయన ఉనికి ఉంది. ఆయన ఉన్నాడు. ఉండుననువాడు. మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలులతో చెప్పవలను. మరియు దేవుడు మోషేతో ఇట్లనను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలులతో చెప్పవలను. నిరంతరము నా పేరు ఇదే. ఏంటా పేరు? ఆయన పేరేంటంట? నా పేరు ఇదే, ఉండుననువాడు. ఉన్నవాడు అనే పేరు దేవునిది, ఉన్నాడు అనే పేరు దేవునిది. ఉండుననువాడు అనేదే నిరంతరము నా పేరు, అదే నా నామము, ఇదే తరతరములకు కూడాను ఇది నా జ్ఞాపకార్థ నామము అని చెప్పాడు. హల్లెలూయా. ప్రభునందు మిత్రులారా, ఇశ్రాయేలుల దేవుడైనటువంటి యెహోవా అనే పదానికి అర్థం ఉన్నవాడు, అనువాడు, ఉండుననువాడు. గాడ్ ఈజ్ ఎగ్జిస్టెడ్. దేవుడు ఉన్నాడు, అదే పేరు. ఆ పేరు కలిగినటువంటి దేవుడు రాత్రివేళ అబీమెలెకు దగ్గరకు స్వప్నమందు వచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి? ఉన్నాడు. ఆయన ఉన్నాడు, ఉండుననువాడు. ఆయన ఉన్నాడు, ఉండుననువాడు. ఆదికాండం 1వ అధ్యాయం చెబుతుంది, మనకు తెలిసిన వాక్యమే.
ఆదియందు వాక్యముండెను. ఏముందంట? ఆదియందు వాక్యముండెను. మనందరికి తెలిసిన మరొక మాట యోహాను సువార్త, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. ఆదియందు ఉండునను దేవుడు, ఉండుననే పేరు కలిగిన దేవుడు, ఉన్నాడు అనే పేరు కలిగినటువంటి దేవుడు ఎలా ఉన్నాడంట? వాక్య రూపములో ఉన్నాడు ఆయన. ఏ రూపంలో ఉన్నాడండి ఆయన? వాక్య రూపములో ఉన్నాడు ఆయన. రోమాపత్రిక 1వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదవండి. 19వ వచనం 20వ వచనం. ఎందుకనగా దేవుణ్ణి గూర్చి తెలియశక్యమైనది ఏదో, మరలా మీకు అర్థం కావడం కోసం కొంచెం వివరంగా చదువుతా. ఎందుకంటే దేవుని గురించి, ఎవరి గురించి? దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో, తెలియాల్సినటువంటి విషయాలు ఏమైతే ఉన్నాయో అవి వారి మధ్య విషదమై ఉన్నవి. వారి అంటే ఎవరు అక్కడ? ఇశ్రాయేలుల మధ్య దేవుని గూర్చినటువంటి సంగతులు, ఆయన గుణము, ఆయన లక్షణాలు, ఆయన శక్తి, ఆయన సామర్థ్యం, ప్రతిదీ కూడాను విషదమైపోయింది. అంటే రివీల్డ్ అయిపోయింది, ప్రత్యక్షపరచబడింది, తెలియపరచబడింది. ఓపెన్, రహస్యంగా ఏమీ లేదు, ఓపెన్ అయిపోయింది. చదవండి, ఇలా చెప్పాడు, దేవుణ్ణి గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరిచెను. దేవుడు తన గురించి తాను ఇశ్రాయేలులకు తెలియపరుచుకున్నాడు. 20వ వచనం. ఇప్పుడు దేవుని గురించి నీకు నాకు అర్థం కావాలంటే ఏం చేయాలి? ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి, ఆయన దైవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి గనుక వారు నిరత్తరులై ఉన్నారు. దేవుని గురించి మనకి ఎలా తెలుస్తుందంట? ఆయన నిత్యత్వము గురించి, ఆయన దైవత్వము గురించి జగత్తు పుట్టిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రతి వస్తువుని, సృజించబడినటువంటి సృష్టిని గురించి ఆలోచన చేస్తే అప్పుడు మనకు దేవుణ్ణి గుర్చినటువంటి శక్తి సామర్థ్యాలు మనకు అర్థమవుతాయి, తెలుస్తాయి అని పరిశుద్ధ లేఖనం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కానీ ఇశ్రాయేలీయులు మాత్రము అలాగూ దేవుణ్ణి తెలుసుకోవడంలో నిరత్తరులు అయ్యారు మిత్రులారా. కాబట్టి దేవునికి ఉన్నటువంటి లక్షణం ఉన్నాడు, ఆయన శాశ్వతమైనటువంటి పేరు ఉన్నవాడు, అనువాడు, ఉండును అను పేరు కలిగినటువంటి వాడు దేవుడు మిత్రులారా. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ ఉండును అనే దేవుడు ఎలా ఉన్నాడంట? వాక్యమై ఉన్నటువంటి దేవుడు. ఈ వాక్యమై ఉన్నటువంటి దేవుని గురించి మనకెలా తెలుస్తుందంట? సృజించబడినటువంటి సృష్టిని గురించి ఆలోచన చేస్తే దేవుణ్ణి గురించినటువంటి విషయాలు మనకి తెలుస్తాయి. ఆ వాక్యము శరీరమును ధరించుకొని వచ్చిందని పరిశుద్ధ లేఖనము తెలియజేస్తుంది. ఉండును అను నామము కలిగినటువంటి దేవుడు మానవ శరీరాన్ని ధరించుకున్నాడు. పరిశుద్ధ వాక్యములో కొలసీ పత్రికలో చెబుతాడు ఒక మాట, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు గుప్తమై ఉన్నది అని. దేవుని అంటే దైవిక లక్షణాలు, దేవుని యొక్క సర్వ పరిపూర్ణత యేసు క్రీస్తులో ఉంది. అదే కొలసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో చెప్తాడు, ఆయన అదృశ్య దేవుని లక్షణాలు కలిగినటువంటి వాడు అని. యేసుక్రీస్తు అదృశ్య దేవుని లక్షణాలు కలిగినటువంటి వాడు అని పరిశుద్ధ లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అంశం దేవుడు ఉన్నాడు అన్నదే ఆయన పేరు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటి అనంటే, ఎందుకని దేవుడు స్వప్నంలో వచ్చి మాట్లాడాడు? ఎందుకని దేవుడు కలలో వచ్చి మాట్లాడాడు? పిచ్చి పిచ్చి కళలు మనకు చాలా వస్తూ ఉంటాయి. మనకు వచ్చిన ప్రతి కళ అది దేవుని మూలంగా వచ్చినటువంటిది కాదు.
మనకి ఏ కళ వస్తే ఆ కళను దేవుడు నాకు కళలో చూపించాడు అనేది భ్రమ. ఏంటంటే అది భ్రమ. కళలోనే ఎందుకు దేవుడు వచ్చాడు అనేది ప్రశ్న. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 6వ వచనము ఏం చెప్పిందో చదువుదాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 6వ వచనం ఏం చెప్పింది అంటే, వారు ఇద్దరు రాగా ఆయన, అంటే ఎవరైనా, దేవుడు, నా మాటలు వినుడి. దేవుడు మాట్లాడుతున్నాడు, నా మాటలు వినండి అని చెప్తున్నాడు. మీలో ప్రవక్త ఉండిన ఎడల, ఎవడంటే అతను, మీలో ఎవడైనా ఒక ప్రవక్త ఉంటే యెహోవా నాకు, నేను మళ్ళీ చెప్పాడు. యెహోవా అంటే దాని అర్థం ఏంటి? ఉన్నవాడు. యెహోవా అంటే అర్థం ఏంటండి? ఉన్నవాడు, అనువాడు, ఉండుననువాడు. గాడ్ ఈజ్ ఎగ్జిస్టెడ్. ఆయన ఉనికి కలిగినటువంటి వాడు. ఇప్పుడు మా నాన్నగారికి ఉనికి ఉంది ఎక్కడ? లేదు. ఆయన వెళ్ళిపోయాడు ఎప్పుడో, 2005లోనే వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు ఉనికి ఎవరికి ఉందంట? దేవునికి ఉంది. ఉన్నవాడు అనే దేవుడు ఏం చేస్తాడంట? నేను దర్శనమిచ్చి, ఏమిస్తాడంట ఆయన? దర్శనమిచ్చి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ మాట, మీరు మనసులో ఉంచుకోవలసినటువంటి మాట ఇది. అర్థమవుతుందండి? ఆ ఉండునన్నటువంటి దేవుడు ఏం చేస్తాడంట? దర్శనమిస్తాడు. ఎందుకు దర్శనమిస్తాడంటే, అతడు నన్ను తెలుసుకొనున్నట్లు. హల్లెలూయా. ఏంటంట? దర్శనం ఎందుకు ఇస్తాడు ఆయన? కళను ఎందుకు ఇస్తాడు ఆయన? అతడు నన్ను తెలుసుకొనున్నట్లు. నాకు దర్శనం వస్తే నేను దేవుని గురించి తెలుసుకుంటా. అర్థమవుతుందండి? లక్ష్మి జీవితం గురించి నాకు తెలియదు, రమణమ్మ గారి జీవితం గురించి నాకు తెలియదు, రమణమ్మ గారి జీవితం గురించి నాకు చెప్పడు దేవుడు. అర్థమవుతుందండి? రమణమ్మ గారి గురించి తెలుసుకోవడానికి, లక్ష్మి గారి గురించి తెలుసుకోవడానికి, మనమ్మ గారి గురించి తెలుసుకోవడానికి దేవుడు దర్శనాలు ఇవ్వడు. దట్ ఈస్ నాట్ ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. ఒక వ్యక్తికి దర్శనములోనే ఎందుకు దేవుడు కనపడ్డాడు అనంటే, టు రివీల్ హిమ్సెల్ఫ్, తనను తాను పరిచయం చేసుకోవడం కోసం, తన గురించి చెప్పడం కోసం, తన గురించి తెలియపరచుకోవడం కోసం. ద మ్యాన్ హూ విజంట్, ఏ మనిషి అయితే దర్శనము పొందుకున్నాడో ఆ పొందుకున్నటువంటి వాడు ఎవరి గురించి తెలుసుకుంటాడు? దేవుని గురించి తెలుసుకుంటాడు. ఎవరి గురించి అండి? దేవుని గురించి తెలుసుకుంటాడు. అది కదా జరగాల్సినటువంటిది. ఈ రోజున ప్రతి ఒక్కడు కూడాను దర్శనాలే. ఐ డోంట్ అండర్స్టాండ్ వై. ఎందుకంటే దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది విశదీకరించబడిందని లేఖనం చాలా స్పష్టంగా చెప్పింది. ఇంకా దేవునికి దర్శనాలతో పనేముంది? మరలా నీ దగ్గరికి ప్రత్యేకంగా వచ్చి ఆయనకు నీ గురించి ప్రత్యక్షపరచుకోవడానికి నీకొక్కడికే స్పెషల్ రెవల్యూషన్, ప్రత్యక్షతను ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన గురించి నీకు ఏం తెలియాలో అది విశదీకరించబడింది ఈ వాక్య గ్రంథంలో. అందుకనే పరిశుద్ధ లేఖనం ఏం చెబుతుందంటే, అదే చెప్పాడు రోమాపత్రికలో, దేవుని గురించి తెలియశక్యమైనటువంటి విషయాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడాను విశదీకరించబడ్డాయి. కంప్లీట్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. దేవుని పూర్తి ప్రత్యక్షత, దేవుని వాక్యం, నీ చేతిలో ఉన్నటువంటి దేవుని వాక్యం, నీ చేతిలో ఉన్నటువంటి దేవుని వాక్యం. దీన్ని కొంతమంది తుప్పల్లో పడేస్తూ ఉంటారు, కొంతమంది డెస్కుల్లో పడేస్తూ ఉంటారు, పిల్లలకి ఆడుకోమని ఇస్తూ ఉంటారు పిల్లలకి. దీని వాల్యూ తెలియదు. వాళ్ళు ఏం చేస్తారు? మొదటి ఆదికాండం, చివరి ప్రకటన గ్రంథం 2 చింపు అవతల పడేస్తారు. మధ్యలో కొంతమంది కీర్తనలు ఉండవు. వాళ్ళు చెబుతుంటే మనం ఆనందపడతా ఉంటాం. వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. వాళ్ళు చెబుతుంటే, రేయ్ అది దేవుని వాక్యం, ఏంటి నువ్వు చేస్తుంది అని అనం. ఎందుకంటే నా మనవుడు కాబట్టి, నా మనవరాలు కాబట్టి, నా కొడుకు కాబట్టి, నా కూతురు కాబట్టి చింపుతున్నారని ఫీల్ అవుతాం. ఎంత దౌర్భాగ్యమో చూడండి మిత్రులారా. ఆలోచన చేయాల్సినటువంటి విషయం. ద కంప్లీట్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ ద బైబిల్. దేవుని పూర్తి ప్రత్యక్షత బైబిల్ గ్రంథంలో మనకి మెన్షన్ చేయబడింది. ఇక్కడ పరిశుద్ధ వాక్యంలో చెప్పాడు సంఖ్యాకాండంలో, మీలో ఎవడైనా ప్రవక్త ఉంటే,
వాడికి నేను దర్శనమిచ్చి అతడు అంటే ప్రవక్త నన్ను తెలుసుకొనున్నట్లు కలలో నేను అతనితో మాట్లాడుదును. కానీ నా సేవకుడైన మోషే అటువంటి వాడు కాదు. ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదవండి. ఎవడంటే ఇతను ప్రవక్త అయ్యే కానీ, ఇంకోటి ఎవరంటే ఇతను కలలు కనేవాడే కానీ, నీ మధ్యలో నిలవబడి, ఏంటది మన మధ్యలో నిలవబడి నాకు దర్శనాలు వస్తున్నాయి, నాకు కళలు వస్తున్నాయి, సునీల్ కుమార్ ఇల్లుండి మీ తాత చచ్చిపోతాడు, ఇలాంటి పిచ్చి కళలు చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు. అర్థమవుతుందండి? మనిషి అన్నాక చావక బ్రతుకుంటాడా? తెలియనటువంటి విషయం ఇది. అంటే మనిషి అన్నాక చావక బ్రతుకుంటాడా? పరిశుద్ధ లేఖనం చెప్పింది, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవరు? ఎవ్రీవన్ వుడ్ డై. ప్రతి ఒక్కరు కూడాను మరణము పొందుకోవలసింది చెప్పింది లేఖనం. చదవండి. కలలు కనేవాడే కానీ నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియనైనను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతుము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను. ఏంటది సంభవించడం అంటే ఏంటో చెప్పండి. జరిగినను ఆ ప్రవక్త మాటలను, కలలు కనువాని మాటలను చెప్పండి, ఏం చేయమన్నాడు? వినకూడదు. ఎందుకంటే మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను ప్రేమించుచున్నారో లేదో. ఏంటది పూర్ణ ఆత్మతోను పూర్ణ హృదయముతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. అంటే ఇక్కడ దేవుడు పంపని ప్రవక్తలు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు సూచిక క్రియలు చేస్తారు. అందుకే దేవుడు ఏం చెప్పాడు అసలు చదవండి, వివరంగా చదవండి. 4వ వచనం కూడా అర్థమవుతుంది మనకి. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇలాంటి పిచ్చివాళ్ళు పిచ్చి కూతలకు వస్తే అలాంటి మాటలను మీరు నమ్మకండి, అలాంటి వ్యక్తులను మీరు నమ్మకండి. ఎందుకంటే దేవుడు మిమ్ములను ఏం చేస్తున్నాడంట? పరిశోధిస్తున్నాడు. ఎందుకని? మీరు నిజంగా దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నారో లేదో, లేదా పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ ఆయనను ప్రేమించుచున్నారో లేదో అది తెలుసుకొనుటకు దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. కనుక ఇటువంటి వారిని విశ్వసించకండి, నమ్మకండి చెప్పాడు అక్కడ. మీరేం చేయాలంటే అప్పుడు మీ దేవుడైన యెహోవాకే లోబడి. ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఆయనకే అంటే దాని అర్థం ఏంటో, ఆయనకు తప్ప ఏ ఒక్కరికి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. స్క్రిప్చర్ సేస్, వాక్యం చెబుతున్నటువంటి మాట. మనం ఆయనకే భయపడాలంట, ఆయననే అనుసరించాలంట, ఆయన మాటే వినాలంట, ఆయననే ఆరాధన చెయ్యాలి అంట, ఆయననే హత్తుకొని ఉండాలని పరిశుద్ధ లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది. మిత్రులారా, ఉండునను దేవుడు, నిరంతరము ఉన్నాడు అనే పేరు కలిగినటువంటి దేవుడు, యెహోవా అను నామము కలిగినటువంటి దేవుడు రాత్రి వేళ స్వప్నమందు అబీమెలెకు దగ్గరకు వచ్చాడు. గాడ్ ఈజ్ ఎగ్జిస్టెడ్. దేవుడు ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు. 2022 సంవత్సరాల క్రితము శరీరము ధరించుకొని వచ్చాడు. దైవత్వము యొక్క పరిపూర్ణత యేసుక్రీస్తులో ఉంది. ఆయన వాక్యమై ఉన్న దేవుడు శరీరము ధరించుకొని వచ్చాడు. ఆయన స్వప్నంలో ఎందుకు కనపడ్డాడు? పూర్వకాలంలో పాత నిబంధనల్లో పరిశుద్ధ వాక్యం హెబ్రీలకు రాసిన పత్రిక అదే చెప్తుంది. పూర్వకాలం అందు
నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ అంత్య దినముల యందు దేవుడు కుమారుని ద్వారా, వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు వాక్యమై ఉన్నాడు. ఈ వాక్యములో దేవుని యొక్క సర్వ పరిపూర్ణత ప్రత్యక్షమయ్యింది. దేవుని పూర్తి ప్రత్యక్షత ఈ వాక్యములో ఉంది. ఈ వాక్యంలో ఉంది మిత్రులారా. కలలోనే ఎందుకు దేవుడు కనపడ్డాడు? ఎందుకంటే అబీమెలెకు దేవుని గురించి తెలుసుకోవాలి. ప్రవక్త ఎవడైనా ఉంటే వాడు దేవుని గురించి తెలుసుకోవాలి. పర్టిక్యులర్గా చెప్పాడు, కళ అందరికీ కాదు, ప్రవక్తకు అని. ఎవరికంట? కళ అందరికీ కాదు, ప్రవక్తకు అని. హల్లెలూయా, మహిమ దేవునికి కలుగునుగాక. ఆలోచన చేయండి. దేవునికి ఉన్నటువంటి మొదటి లక్షణము ఉన్నవాడు. దేవునికి ఉన్న మొదటి లక్షణం ఏంటండి? ఉన్నవాడు, ఉనికి కలిగినటువంటి వాడు. ఆయన ఉన్నాడు. రెండవది, అక్కడ చదివితే మిత్రులరా, అక్కడ మనకేం కనపడుతుంది? కలలోకి వచ్చి నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య, ఆమె నిమిత్తము నువ్వు సచ్చినవాడవు సుమా అని చెప్పెను. ఏం చేశాడంట దేవుడు? చెప్పాడు. ఏం చేశాడు దేవుడు? చెప్పాడు. ఇంకో వచనం చదవండి మిత్రులరా, 7వ వచనం చదవండి. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి తిరిగి అప్పగించిన ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనమని స్వప్నమందు అతనితో చెప్పెను. ఏమాట అది? మాట్లాడేవాడు దేవుడు. దేవుడు ఎవరండి? మాట్లాడేవాడు. ఉన్నాడు అనే పేరు కలిగినటువంటి దేవుడు, యెహోవా అను పేరు కలిగినటువంటి నిరంతరమైన నామము పేరు కలిగినటువంటి దేవుడు మాట్లాడేవాడు. పాడదామా పాట? మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి రప్పవి నువ్వు కావు, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి రప్పవి నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు, మా కుటుంబ వైద్యుడవు నీవు, మా కుటుంబ వైద్యుడవు నీవు, క్షమించండి క్షమించండి, మా మంచి ఔషధము నీవు, మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు, నా వ్యాధి బలహీన సమయాలలోన, నా వ్యాధి బలహీన సమయాలలోన నాతో ఉండే దేవుడవు నీవు, నాతో ఉండే దేవుడ నీవు, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి రప్పవి నువ్వు కావు, మాట్లాడే దేవుడవు నీవు. హల్లెలూయా. దేవునికి ఉన్నటువంటి రెండవ లక్షణం, ఆయన మాట్లాడేవాడు. ఆయన ఎవరండి? రైట్. ఆయన నోరుండి మాట్లాడలేనటువంటి మోగజీవి కాదు. ఆయన రాయి కాదు. రాయి దగ్గరికి వెళ్ళి నువ్వు నమస్కారం పెడితే, ఆ రాయి దగ్గరికి వెళ్ళి నువ్వు నీ మనసులో ఉన్నదంతా చెబితే, చెప్పిన తర్వాత ఎటువంటి స్పందన నీకు లభించదు. కానీ ఈ దేవుని దగ్గరకు నువ్వు వచ్చి నమస్కరించి ప్రార్థిస్తే స్పందించేవాడు దేవుడు. హల్లెలూయా. ఆయన మాట్లాడేవాడు. 45వ వచనము యెషయా గ్రంథం, యెషయా గ్రంథము 45వ వచనము, 45వ వచనం, 19వ వచనం, 45వ అధ్యాయం 19వ వచనం. అంధకార దేశంలోని మరుగైన చోటున నేను మాట్లాడలేదు, మాయా స్వరూపుడనైనట్టు నన్ను వెదుకుడని యాకోబు సంతానముతో నేను చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులను చెప్పువాడను, యథార్థమైన సంగతులను తెలియజేయువాడను,
తెలియజేయువాడను అగు యెహోవాను నేనే. ఎవరంట ఆయన? యెహోవా. యెహోవా అంటే అర్థం ఏంటి? ఉన్నవాడు, అనువాడు, ఉండునను పేరు కలిగిన వాడు. గాడ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ గాడ్. ఆయన ఉన్నవాడు, ఉన్నాడైన. ఆయన మాట్లాడతాడు. ఏమి మాట్లాడతాడంట? ఆయన మాట్లాడుతూ ఇశ్రాయేలులతో చెప్పాడు, అంధకారములో మరుగైన చోటు నేను మాట్లాడలేదు. మాయా స్వరూపుడనైనట్టుగా 3వ వచనం, లేదా వ్యర్థముగా నన్ను వెదుకుడని యాకోబు సంతానముతో నేను చెప్పలేదు. చెప్పలేదంటే ఏంటి? ఆయన అలా మాట్లాడలేదు. అయ్యా వ్యర్థంగా నన్ను ఆరాధించండి అని ఆయన మాట్లాడలేదు. చెప్పడం అంటే ఏంటి? మాట్లాడడమే కదా. సో గాడ్ ఈజ్ హూ? గాడ్ ఈజ్ హూ? దేవుడు ఎవరు? మాట్లాడేవాడు. గాడ్ ఎవరండి? మాట్లాడేవాడు. ఈ స్పీక్స్. ఆయన మాట్లాడతాడు. మాట్లాడే దేవుడు. ఆయన ఎవరండి? మాట్లాడే దేవుడు అని పరిశుద్ధ లేఖనం తెలియజేస్తా ఉంది. ఎలా మాట్లాడతాడు? పరిశుద్ధ వాక్యంలో మనకు ఇందాక చెప్పాను నేను, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ ఏమంటాడు అంటే, పూర్వకాలములో నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ అంత్య దినముల్లో కుమారుని ద్వారా, కుమారుడు అంటే ఎవరు? వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. పరిస్థితుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఏంటన్నది? ఆయన సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. పరిస్థితుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. సో మన దేవుడు ఉన్నవాడు, మాట్లాడేవాడు. ఉన్నవాడు, మాట్లాడేవాడు. మరొక వచనం చదువుదాం అక్కడ ప్రియులారా. ఇంకొక వచనం ఏం చెప్పిందో చదవండి, చదువుదాం మిత్రులారా. దానికి దేవుని యొక్క స్పందన చూడండి. 6వ వచనం. అందుకు దేవుడు, ఎందుకు దేవుడు? 5వ వచనం చదవండి. ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి తినను. అబీమెలెకు దేవునితో చెప్పాడు, అయ్యా ఆమె నాతో అబద్ధం చెప్పింది కదా, వాళ్ళ ఆయన కూడా నాతో అబద్ధం చెప్పాడు కదా, నేను ఊరికినే ఆమెను ఏదో వ్యామోహంతో నేను ఆమెను నా ఇంటికి తెచ్చుకోలేదు కదా, యథార్థ హృదయంతోనే ఆమెను నేను నా ఇంటికి తెచ్చుకున్నాను కదా అని దేవునితో అబీమెలెకు చెప్పాడు. చెప్పాడు. చెప్పినప్పుడు అందుకు దేవుడు, ఏంటది? అందుకు దేవుడు. ఎందుకు దేవుడు? అబీమెలెకు చెప్పిన దానికి దేవుడు. ఇక్కడేం కనపడుతుంది? దేవుడు మాట్లాడడం మాత్రమే కాదు, వింటాడు. దేవుడు ఏంటండి? దేవుడు ఎవరు? మాట్లాడేవాడు. దేవుడు ఎవరు? ఉన్నవాడు. ఉండును అనే పేరు నామం కలిగినటువంటి వాడు, పేరు కలిగిన వాడు. ఉన్నవాడు మాత్రమే కాదు, ఆయన మాట్లాడేవాడు. ఆయన మాట్లాడేవాడు మాత్రమే కాదు, ఎవరైనా ఆయనతో మాట్లాడితే ఆయన వినేవాడు. మీకు అర్థమవుతుందా? ఎవరైనా ఆయనతో మాట్లాడితే ఆ మాటలు ఆయన వింటాడు. 22వ కీర్తన ఏం చెప్పిందో తెలుసా మిత్రులారా? చదవండి. 22వ కీర్తన 24వ వచనం ఏం చెప్పిందో చదవండి. 22వ కీర్తన 24వ వచనం ఏం చెప్పిందో ఒకసారి చదవండి మిత్రులారా. ఆయన బాధపడు వారి బాధను తృణీకరింపలేదు, దాన్ని చూసి ఆయన అసహించుకోలేదు, అతనికి తన ముఖం దాచుకోలేదు. గుర్తుపెట్టుకోండి, మళ్ళా చదువుతున్నాను క్లుప్తంగా, వివరంగా చదవండి. ఆయన బాధపడే వారి బాధను తృణీకరించలా, వద్దని తోసేలా వాళ్ళని. దాన్ని చూసి అసహించుకోలే. వారి బాధను చూసి ఆయన అసహించుకోలేదు, అతనికి ముఖం కూడా దాచుకోలేదు దేవుడు. మరి ఏం చేశాడు దేవుడు? వాడంటే ఎవడాడు? బాధపడేవాడు. ఆ బాధపడేవాడు ఆయనకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించాడు. రైట్, వెరీ గుడ్, హల్లెలూయా. దేవుడు ఎవరు అంటే, ఎవరైతే ఆయనతో మాట్లాడతారో వారి మాటలను దేవుడు ఆలకిస్తాడు. ఎవరైతే ఆయనకు ప్రార్థన చేస్తారో
వారి ప్రార్థనను దేవుడు వింటాడు. అబీమెలెకు అభ్యర్థన దేవుడు విన్నాడు. అబీమెలెకు అభ్యర్థన చేస్తూ, ఇంత నీతిగల జనాంగాన్ని నాశనం చేస్తావా ప్రభువా? నేను వ్యామోహంతో కాదు కదా నా ఇంటికి తెచ్చుకుంది, యథార్థ హృదయంతో నేను ఇంటికి తెచ్చుకున్నాను కదా. అవును అవును, ఎస్ రైట్, విన్నాను. దేవుడు విన్నాడు. దేవుడు అందుకు దేవుడు విన్నాడు. అవును విన్నాడు, దేవుడు విన్నాడు. దేవుడు ఎవరంటే మిత్రులరా, ఆయన గుణలక్షణాలు ఏంటంటే మిత్రులరా, ఆయన ఉన్నాడు. ఆయన ఉండడం మాత్రమే కాదు, ఉన్నటువంటి దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడేవాడు మాత్రమే కాదు, ఆయన వింటాడు. ఆయన ఏం చేస్తాడండి? వినేటువంటి దేవుడు, వినేటువంటి దేవుడు. ఆయన వినడం మాత్రమే కాదు. ఆ మాట కొంచెం కొనసాగింపుగా చదవమ్మా. వినేవాడు మాత్రమే కాదు కానీ అదే 20వ అధ్యాయంలో కంటిన్యూషన్ చేయి, 6వ వచనం. అందుకు దేవుడు, అవును యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును. ఏంటండి అది? యథార్థ హృదయముతో ఈ పని నువ్వు చేసావని నాకు తెలుసు. ఎలా తెలుసు? ఎలా తెలుసు అంటే, నువ్వు ఏ హృదయముతో చేసావో నేను చూసా. ఏ హృదయంతో చేశావో నేను చూసా. ఏ హృదయంతో చేశాడని చూశాడంటే దేవుడు, యథార్థ హృదయముతో చేశావు. హృదయమును చూశాడు ఆయన. దేన్ని చూశాడు ఆయన? ఎస్, ఆంతర్యాన్ని చూసేవాడు ఆయన. ఆంతర్యాన్ని మనుషులు లక్ష్య పెట్టరు. నీ ఆంతర్య సాక్ష్యాన్ని, మనస్సాక్షిని కోర్టు లక్ష్య పెట్టదు. నా మనస్సాక్షికి తెలుసండి నిజం అని నువ్వు చెప్పావు అనుకోండి, నీ మనసాక్షి ఓడికి కావాలరా అబ్బాయి, ఇంకొక 2-3 సాక్షులు ఎవరన్నా చూసిన వాళ్ళు ఉంటే తీసుకురా అంటాడు. అది మన న్యాయస్థానాలు చేసే పని. కానీ మన దేవుడు ఆంతర్యమును లక్ష్య పెట్టేటువంటి వాడు, హృదయమును లక్ష్య పెట్టేటువంటి వాడు, హృదయమును లక్ష్య పెట్టేవాడు. మనందరూ తెలిసిన మాట ఒకటి ఉంది కదా, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారంట, దేవుడు అంతరంగిక సౌందర్యాన్ని, ఆంతర్యాన్ని, హృదయమును లక్ష్య పెట్టేటువంటి దేవుడు. గాడ్ సీస్ యువర్ హార్ట్. దేవుడు చూచుచున్న దేవుడు. ఆయన ఉన్నవాడు మాత్రమే కాదు, ఆయన మాట్లాడేవాడు మాత్రమే కాదు, ఆయన వినేవాడు మాత్రమే కాదు, ఆయన చూసేవాడు. ఆయన ఎవరండి? చూసేవాడు. ఇక్కడున్న ప్రతి మనిషిని చూస్తున్నాడు ఆయన. కీర్తన 53, కీర్తన 53 2వ వచనం. కీర్తన గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనం ఏం చెప్పిందో చదవండి మిత్రులారా. వివేకము కలిగి, ఏమి కలిగి? వివేకము కలిగి దేవుణ్ణి వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలించాడంట. గాడ్ ఈజ్ వాచింగ్ ఎవ్రీవన్. ఇక్కడున్న మనందరినీ చూస్తున్నటువంటి దేవుడు ఆయన. నీ ఆంతర్యం ఏంటో నాకు తెలియదు, నీ పక్కన వాళ్ళకి అంతకన్నా తెలియదు. బట్ గాడ్ ఈజ్ వాచింగ్ యువర్ ఆంతర్యం. నీ ఆంతర్యాన్ని దేవుడు చూస్తున్నాడు మిత్రులారా. 33వ కీర్తన, కీర్తన 33వ కీర్తన 13వ వచనం చదవండి. 33వ కీర్తన ఏం చెప్పిందో అది కూడా చదువుదాం. మంచి మాట అక్కడ ఉంది. యెహోవా ఎక్కడి నుంచి అంట? ఆకాశము నుంచి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలం నుండి భూనివాసులందరి వైపు ఆయన చూచున్నాడు. గాడ్ ఈజ్ వాచింగ్. ఇక్కడ అబీమెలెకు ఆంతర్యం ఏంటో దేవుడు చూశాడు. అబీమెలెకు యొక్క ఆంతర్యం ఏంటో దేవుడు చూశాడు. అబీమెలెకు యొక్క ఆంతర్యము అబ్రహాముకు తెలీదు. అబీమెలెకు హృదయము శారాకు తెలియదు. అబీమెలెకు హృదయం ఆయన సేవకులకు తెలియదు. బట్ దేవునికి తెలుసు. ఎందుకంటే ఆయన చూచుచున్న దేవుడు. ఒక ఆవిడ పేరు పెట్టింది. ఎవరు? హాగర్. ఏమని పేరు పెట్టింది? చూచుచున్న దేవుడు. పాడతాం కదా, చూచుచున్న దేవుడావు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుఖం. చూచుచున్న దేవుడావు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సింహములైన నీ నేత్రాలంకృతము. హల్లెలూయా. ఆయన చూస్తే పశ్చాత్తాపం కలుగుతుందంట.
హల్లెలూయా. చూడండి, ఈ అధ్యాయం 20వ అధ్యాయం దేవుని గురించి ఎంత స్పష్టంగా మాట్లాడాడు. దేవుడు ఎవరు? హీఈస్ గాడ్. గాడ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ వన్. దేవుడు ఉన్నవాడు, ఉండును అనే నిరంతరము నామం పేరు కలిగినటువంటి వాడు. ఆ దేవుడు ఉన్నవాడు మాత్రమే కాదు, మాట్లాడేవాడు మాత్రమే కాదు, వినేవాడు మాత్రమే కాదు, ఆయన చూచుచున్నవాడు. ఇక్కడున్న ప్రతి వ్యక్తిని ఆయన పరిశీలించి చూస్తున్నాడు. ఆయన ఇక్కడ ప్రతి వ్యక్తి హృదయమును చూస్తున్నటువంటి దేవుడైన. అంత మాత్రమే కాదు కానీ, చదవండి మిత్రులారా మరొక వచనం కొనసాగింపుగా మనం చదువుతూ ఆ వచనంలో ఏమన్నాడు అనంటే 6వ వచనంలో నేను ఎరుగుదును అన్నాడు. ఆయనకి ఏం తెలుసు అంట? ఎరుగుదును అంటే ఏంటి? నాకు తెలుసు. ఏం తెలుసు? మనుషుని ఆంతర్యం ఆయనకు తెలుసు. యోహాను సువార్త 2వ అధ్యాయము 24-25 వచనాలు. యోహాను సువార్త 2వ అధ్యాయము 24-25 వచనాలు. యోహాను సువార్త 2వ అధ్యాయం. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తనను వారి వశము చేసుకొనలేదు. చదవండి, ఈ మాట బాగుంది. ఆయన మనుషుని ఆంతర్యము ఎరిగినవాడు. నీ హృదయములో, నీ మనసులో ఏముందో ఆయనకు తెలుసు. ఎందుకంటే నీ మనస్సును పరిశోధించిన వాడాయన, నీ హృదయమును పరిశీలన చేసినటువంటి వాడైన ఆయన సర్వజ్ఞాని. దేవుడు ఎవరండి? సర్వజ్ఞాని. ఆయన ఉన్నవాడు మాత్రమే కాదు, ఆయన మాట్లాడేవాడు మాత్రమే కాదు, ఆయన వినేవాడు మాత్రమే కాదు, ఆయన చూసేవాడు మాత్రమే కాదు, ఆయన సర్వజ్ఞాని. రాధాకృష్ణ ఎలాంటి వాడు నేను చెబితే తెలుసుకుంటే దేవుడు ఎలా అవుతాడు? ఆయన అర్థమవుతుందండి? రాధాకృష్ణ ఎలాంటి వాడో నేను చెప్పడాన్ని బట్టి దేవుడు తెలుసుకోడు. రాధాకృష్ణ ఎలాంటి వాడో, ఎలియాజర్ ఎలాంటి వాడో, సునీల్ కుమార్ ఎలాంటి వాడో, రాధమ్మ ఎలాంటిదో, యేసు గారు ఎలాంటి వాడో తెలిసినవాడు దేవుడు. తెలిసినవాడు. మీ పేర్లు చెప్పడానికి కంగారు పడకండి, మనందరం ఉదాహరణకి చెప్పుకుంటూ వచ్చినలాగా, రైట్? మనుష్యుల ఆంతర్యము ఎరిగినటువంటి వాడు దేవుడు. సో దట్ ఈస్ అవర్ గాడ్. ఆయన ఆంతర్యం తెలుసు కాబట్టి, ఆయన ఎరిగి ఉన్నటువంటి వాడు గనుకనే అబీమెలెకు అన్నాడు, నాకు విరోధముగా నువ్వు పాపం చేయకుండా నిన్ను అడ్డగించాను అన్నాడు. హల్లెలూయా, మహిమ దేవునికి కలుగునుగాక. సో వాట్ ఈస్ గాడ్? హూ ఈస్ గాడ్? దేవుడెవరు? ఉన్నవాడు. దేవుడెవరు? మాట్లాడేవాడు. దేవుడెవరు? వినేవాడు. చెబితే వినాలి. ఆయనతో ఎవరైనా మాట్లాడితే ఆయన వింటాడు. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన వింటాడు. త్రోసైడు వినేవాడు, చూచేవాడు, సర్వజ్ఞాని. ఎవరండి ఆయన? వినేవాడు, చూసేవాడు మాత్రమే కాదు కానీ ఆయన సర్వజ్ఞాని, సర్వజ్ఞానము కలిగినటువంటి వాడు దేవుడు. మిత్రులారా, అంత మాత్రమే కాదు, ఈ అధ్యాయంలో కొన్ని మాటలు మనకు కనబడతాయి. అబీమెలెకుతో దేవుడు మాట్లాడుతూ కొన్ని వార్నింగ్స్ ఇచ్చాడు. మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమన్నాడు? నీవు సచ్చిన వాడవు సుమా అన్నాడు. ఏంటిది సచ్చినవాడు అంటే? ఏంటిది? గద్దిస్తున్నాడు కదా, చంపేస్తారే అంటే ఇది వార్నింగ్. ఇది ఏమన్నా కదా వార్నింగ్? చచ్చిన వాడవు సుమా. ఇంకో మాట చెప్పాడు, నేను నిన్ను అడ్డగించాను. ఏం చేశాడంట దేవుడు? అడ్డగించాడు, ఆపాడంట. ఆయన ఆపితే ఈయన ఆగిపోయాడంట. హల్లెలూయా, మీకు అర్థమైందన్నమాట? ఆయన ఆపాడు, ఈయన ఆగిపోయాడు. ఇంకో మాట చెప్పాడు. ఇంకో మాట ఏమనంటే, ఆమెను, నేను నిన్ను ఆమెను ముట్టుకోనివ్వలేదు అంటే ఆయన పర్మిషన్ ఇవ్వలా. శారాను ముట్టుకోవడానికి అబీమెలెకుకి దేవుడు ఏమి ఇవ్వలా? పర్మిషన్ ఇవ్వలా. అందుకే ముట్టుకోలా. అందుకనే ముట్టుకోలే. ఈ మాటలు గమనించండి. నువ్వు సచ్చిన వాడవు సుమా, నేను అడ్డగించా, నేను నిన్న ఆమెను ముట్టుకోనివ్వలా. ఇంకో మాట చెప్పాడు, నిశ్చయంగా చచ్చిపోతావు, నిశ్చయముగా చచ్చిపోతావు. ఇంకో మాట, ప్రతి గర్భము మూసి ఉండెను. ప్రతి గర్భమును దేవుడు ఏం చేశాడంట? మూసాడు. ఎవరు ఈయన? అడ్డగించడానికి ఈయనెవరు? ఆపటానికి ఈయనెవడు? చంపేస్తానని బెదిరించడానికి ఈయనెవరు?
బాగు చేయడానికి ఈయన ఎవడో. అక్కడ ఒక మాట కనపడింది, దేవుడు బాగు చేశాను. అయ్య బాబే, ఏంటి మాటలు? ఎవరైనా దేవుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఈ అధ్యాయంలో మనకు తెలియవస్తున్నటువంటి మాటలు, దేవుడు ఎవరండి? సర్వాధికారి అయినటువంటి దేవుడు. రోమా 9:5, రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం ఏం చెప్పిందో చదవండి ఒక్కసారి మిత్రులారా. 5వ వచనం 9వ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఈయన ఎవరంట? సర్వాధికారి అయినటువంటి దేవుడు. గద్దించడానికి ఆయనకు అధికారం ఉంది, శారాను ముట్టుకోకుండా అడ్డగించడానికి ఆయనకు అధికారం ఉంది. అంత మాత్రమే కాదు, ముట్టనివ్వకుండా చేసే అధికారం ఉంది, అడ్డగించే అధికారం ఉంది, చంపే అధికారం ఉంది, ప్రతి గర్భమును మూసే అధికారం ఉంది, ప్రతి ఒక్కరిని స్వస్థపరిచే అధికారం ఆయనకు ఉంది. మనకు తెలుసు కదా, నేను సహితము అధికారమునకు లోబడిన వాడనన్నాడు ఒక శతాధిపతి. నీకు అధికారం ఉందయ్యా, ఒక మాట చెప్పు, అక్కడ నిలబడి ఈ మాత్రం దానికి నువ్వు ఇంటికి రావటం దేనికి? ఒక మాట చెప్పు, నా దాసుడు స్వస్థపరచబడతాడు. నీ మాట మీద అధికారం కలిగినటువంటిది. ఆయన మాట ఏంటంట? అధికారం కలిగినటువంటిది. ఆయనకు అధికారం ఉంది. అందుకని అంటాడు ఆయన యేసుక్రీస్తు, శరీరమును చంపువానికి మీరు భయపడకండి, ఆత్మను, అదే ప్రాణమును ఆత్మను కూడాను శరీరమును కూడాను నశింపజేయగల వానికి మీరు భయపడండి. ఆయనకు అధికారం ఉంది. నీ దేహం మీద, నీ ప్రాణం మీద, నీ ఆత్మ మీద అధికారం కలిగినటువంటి వాడు దేవుడు. అందుకనే సర్వాధికారి అయినటువంటి దేవుడైన ఆ అధికారంతోనే అబీమెలెకును దేవుడు గద్దించాడు. ఆ అధికారంతోనే దేవుడు అబీమెలెకు కుటుంబములో ఉన్న ప్రతి గర్భమును మూశాడు. ఆ అధికారంతోనే దేవుడు అబీమెలెకు కుటుంబమును స్వస్థపరిచాడు. ఆ అధికారంతోనే దేవుడు ముట్టుకోకుండా ఆపాడు. దేవుడు ఎవరు అంటే ఉన్నవాడు. వచ్చాడైనా, ఉన్నాడు కాబట్టి వచ్చాడైనా. ఉన్నవాడు దేవుడు ఎవరు? చెప్పాడు అంటే ఆయన మాట్లాడేవాడు. దేవుడు మాట్లాడేవాడు. అబీమెలెకు తిరిగి దేవునితో మాట్లాడాడు. అందుకు దేవుడు ఆయన విన్నాడు. దేవుడు వినేవాడు. దేవుడు విన్నాడు. వినడం మాత్రమే కాదు, అవును నాకు తెలుసు, ఎందుకంటే నేను చూసా, యథార్థ హృదయంతోనే విధి చేశావు, నేను చూసా. దేవుడు చూచుచున్నవాడు. దేవుడు చూస్తున్నవాడు మాత్రమే కాదు, నాకు తెలుసు, ఆయన సర్వజ్ఞాని. దేవుడు హెచ్చరించాడు, గద్దించాడు, అడ్డగించాడు, ఆపాడు. అధికారం ఉంది ఆయనకి. దేవుడు సర్వాధికారి. దేవుడు ఎవరండి? సర్వాధికారి. మరొక మాట మిత్రులారా, దేవునికి ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటో తెలుసా? అబీమెలెకుతో మాట్లాడుతూ ఏమనంటే, నాకు విరోధంగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించాను అన్నాడు. అంటే దేవుడు పాపమును సహించేవాడు కాదు. ఏంటండి? ఆయన పాపమును సహించేవాడు కాదు. పాపులకు ఆయన దగ్గర చోటు లేదు. దుష్టులకు ఆయన దగ్గర చోటు. ఆయన దుష్టత్వాన్ని సహించేవాడు కాదు. సామెతలు 21:30 చెప్పింది ఆ మాట. సామెతలు 21వ అధ్యాయము 30వ వచనం ఏం చెప్పింది? యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలవదు. దేవునికి విరోధంగా ఉన్నది ఏది కూడాను నిలబడదు. అది వివేచన కావచ్చు, ఆలోచన కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. దుష్టునికి దేవుని దగ్గర చోటు లేదు. దుష్టత్వానికి దేవుని దగ్గర చోటు లేదు. ఆయన పాపమును సహించేవాడు కాదు. ఆయన నశింపజేయడానికి వచ్చింది పాపాన్ని కానీ పాపిని కాదు. అర్థమవుతుందండి? ఆయన చంపడానికి వచ్చింది ఎవరిని? మనిషిని కాదు. మనిషిలో ఉన్న పాపాన్ని చంపడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా, మహిమ దేవునికి కలుగును గాక. చివరిగా దేవునికి ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే, అబ్రహాము అబద్ధం చెప్పి పాపం చేసిన, అబీమెలెకు తెలిసి తెలియనటువంటి తప్పిదము చేసిన, దేవుడు వారి పట్ల కలిగినటువంటి హృదయం ఏదైతే ఉందో అది గొప్పది.
ఆ మాటలు మనకి ఆ అధ్యాయం అంతా ధ్యానం మనం చేస్తున్నప్పుడు అర్థమయ్యేది ఏంటంటే దేవుడు కృపా కనికరము కలిగి క్షమించేవాడు. ఏమిటండి ఆయన? దేవుడు కృపా కనికరము కలిగి క్షమించేవాడు. అది ఆ లక్షణము 20వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. పరిశుద్ధ వాక్యంలో మనం ఎప్పుడు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు మన అపరాధములకు ప్రతీకారం చేయలేదు. మీకా గ్రంథంలో చెప్పాడు. ఏం చేశాడంటే ఆయన కనికరము చూపుట యందు ఆయన సంతోషపడుతున్నటువంటి దేవుడు. ఏం చూపించడానికి సంతోషపడతాడు ఆయన? కనికరమును చూపించడానికి దేవుడు సంతోషపడతాడు. అంతే తప్ప నువ్వు తప్పు చేస్తే వెంటనే నిన్ను కొట్టేయటమో చంపేయటమో చేయడు. స్కూల్లో పిల్లలు ఉంటారు, అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, సార్ ఆడి హోంవర్క్ చేయలేదు సార్ అని కొడతానని, అని కొట్టాలని అలా చెప్తూ ఉంటారు. అలా దేవుడు ప్రతీకారము చేయడు మిత్రులారా. 43వ అధ్యాయము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనం, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొను. దట్ ఈస్ అవర్ గాడ్. ఆయన కృపా కనికరము కలిగి అపరాధములను క్షమించేటువంటి దేవుడు. నీ మనసులో ఉన్న ప్రతి పాపమును ఒప్పుకుంటే ఆయన క్షమించే దేవుడు. నువ్వు ఒప్పుకోకుండా పాపాలు క్షమించబడవు. ఆయనకి తెలుసు కానీ నువ్వు గర్వంతో ఉంటే క్షమాపణ అనేటువంటిది ఉండదు. పాపం అనేది ఒప్పుకుంటేనే క్షమాపణ జరుగుతుంది, ఒప్పుకోకుండా క్షమాపణ జరగదు. అంతే కదా. ఏదైనా సరే నా మనసులో దేవుని మీద మంచి సాఫ్ట్ కార్నర్ ఉండొచ్చు, దేవుని మంచి అభిప్రాయం ఉండొచ్చు, కానీ పాపం లోపల నుండి క్షమించు ప్రభువా అని అనకుండా ఉంటే మాత్రానికి దానికి క్షమాపణ లేదు. అంతే కదా. మనసులో పాపం ఉంది కానీ దేవుడు అంటే ఇష్టమే, వెళ్ళొచ్చు, ప్రార్థన చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, బట్ మనసులో పాపాన్ని ఒప్పుకోకపోతే క్షమాపణ అనేటువంటిది ఉండదు. కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడు, ఎవరు ఆయన అంటే 20వ అధ్యాయం 8 దేవుని లక్షణాలు మనకు చెప్పింది. దేవుడు ఎవరు అనంటే మిత్రులరా, ఆయన ఉన్నవాడు. ఎవరండి? ఉన్నవాడు. ఆయన పేరే అది. ఉండునను పేరు కలిగినటువంటి వాడు, ఉండును అనే పేరు కలిగినటువంటి వాడు దేవుడు. ఆయన ఉన్నవాడు, నిత్యము జీవించేటువంటి వాడు. అంత మాత్రమే కాదు కానీ ఉండునను దేవుడు ఎలాంటి వాడంటే మాట్లాడతాడు. ఉండునను దేవుడు ఎలాంటి వాడంటే ఆలకిస్తాడు. ఆయనతో ఎవరైనా మాట్లాడితే ఆయన ఆలకిస్తాడు. ఆయన మనుషులందరి హృదయములను చూస్తూ ఉన్నాడు. ఆయన హృదయములను లక్ష్య పెడతాడు, పై రూపాన్ని కాదు. నువ్వు తెల్ల చీర కట్టుకున్నావా, నల్ల చీర కట్టుకున్నావా అనే దేవుడు చూడ్డు. నువ్వు ఏ చీర అయినా కట్టుకో, ఆయనకి ఇబ్బంది లేదు. కానీ నీ డ్రెస్ సెన్స్ అనేటువంటిది గౌరవంగా ఉండాలి. ఎలా ఉండాలి? గౌరవంగా, రెస్పెక్టెడ్గా ఉండాలి. నువ్వు బొట్టు పెట్టుకున్నావా, మంగళసూత్రం వేసుకున్నావా, తీసేసావా, ఇవి కాదు దేవునికి కావలసినటువంటివి. ఆయన దేనిని లక్ష్య పెడతాడు? నీ హృదయమును చూస్తున్నాడు. ఆయన హృదయాన్ని చూస్తున్నటువంటి దేవుడైన. అంత మాత్రమే కాదు, ఆయన సర్వజ్ఞాని. సర్వజ్ఞాని మాత్రమే కాదు, ఆయన సర్వాధికారము కలిగినటువంటి దేవుడు. సర్వాధికారము కలిగినటువంటి దేవుడు పాపమును సహించేవాడు కాదు, పాపులను క్షమించేవాడు. ఏంటంటే ఆయన పాపమును సహించేవాడు కాదు, పాపులను క్షమించేటువంటి వాడు దేవుడు. అబీమెలెకును అబ్రహామును క్షమించినటువంటి దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా క్షమిస్తాడు. నీ అపరాధమును నువ్వు ఒప్పుకుంటే, నీ పాపాన్ని ఒప్పుకుంటే. మిత్రులారా, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఈరోజు పరిశుద్ధ వాక్యం చాలా స్పష్టంగా తెలియపరిచినటువంటి మాటలు. ఆయన ఎవరు? ఆయన ఎవరు? ఆయన ఉన్నవాడు. ఆయన మాట్లాడేవాడు. నీతో మాట్లాడేటప్పుడు వాక్యం ద్వారా ఆయన ఆలకిస్తాడు. ఆయన వినేవాడు. నువ్వు చెప్పిందంతా ఆయన విన్నాడు. వినడం మాత్రమే కాదు, ఆయన చూస్తున్నాడు. నువ్వు చెప్పడం నువ్వు చెప్పింది వినడం మాత్రమే కాదు, అసలు నువ్వు చెప్పింది నిజమో కాదో ఆయన చూశాడు. నువ్వు చెప్పింది నిజమో కాదో ఆయన చూశాడు. ఆయన చూడడం మాత్రమే కాదు, నీ ఆంతర్యం ఆయనకు తెలుసు.
నీ ఆంతర్యం, నీ హృదయము ఆయనకు తెలుసు. ఆయన సర్వజ్ఞాని. నువ్వు చెప్పింది అబద్ధమో నిజమో తెలుసుకోలేనంత అజ్ఞాని దేవుడు కాదు. ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వశక్తిమంతుడు. నిన్ను పాపంలో పడిపోకుండా ఆపేది ఆయనే. ఆయనకు విరోధంగా నువ్వు ఏ ఆలోచన చేయకుండా ఆపేది ఆయనే. ఎందుకంటే నిన్ను పరిశోధించేవాడు ఆయన, నీ హృదయమును పరిశోధించేవాడు ఆయన. ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఆ దేవుని యొద్ద పాపమునకు చోటు లేదు. పాపమును క్షమించినటువంటి వాడు ఆయన. ఆయన దగ్గర పాపమునకు చోటు లేదు, దుష్టత్వానికి చోటు లేదు. దుష్టత్వాన్ని సహించే దేవుడు కాదు. పాపిని క్షమించి, పాపాన్ని కాదు, పాపిని క్షమించి తన దగ్గరకు తీసుకుని హత్తుకునేటువంటి దేవుడు. ఇన్ని మంచి లక్షణాలు దేవుని గురించి నువ్వు విన్నావు. ఎందుకు హృదయంలో పాపాన్ని అలా దాచేస్తావు? ఆదాము దాచుకున్నట్లుగా రొమ్ములో పెట్టుకుని ఎంతకాలం ఉంటావు అలాగా పాపాన్ని? ఒప్పుకోవడానికి అహంకారం అడ్డొస్తుందా? లేకపోతే నేను నా అంత మంచోళ్ళాడు అనుకుంటున్నావా? నీ నీతి క్రియలు స్వనీతిని స్థాపించబోనుకుంటున్నావా? వద్దు మిత్రం, అది మంచిది కాదు. అలా స్వనీతిని స్థాపించాలనుకున్నటువంటి ఇశ్రాయేలుడు దేవునికి దూరం అయిపోయారు. దేవుని రాజ్యాలు చోటు సంపాదించుకోలేదు. ప్రార్థన చేసుకుందాం. దేవుడి పరిశుద్ధ లేఖనం మన హృదయంలో ఫలింపచేయనట్లు పాస్టర్ గారు మన ప్రార్థనలు నడిపిస్తారు.